హాయ్ అండి సతీష్. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఫస్ట్ మీరు పెట్టాల్సింది ఒకటే ఒక కామెంటు, మీ ఒపీనియన్ ఏంటనేది. ఆ బాక్సులతో టవర్ కట్టాల్సిన టాస్క్లో ఎవరు రైట్? కళ్యాణ్ కరెక్టా లేదా తనూజ దివ్య వీళ్ళిద్దరూ కరెక్టా? ఎవరు రైట్ అనేది ఒక కామెంట్ అయితే పెట్టేసండి అర్జెంటుగా. నేను వీడియో చూసి మీకు నా ఒపీనియన్ అంటూ కూడా నేను చెప్పేస్తా. అలాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి, జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ వాళ్ళు రెండు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకేమనిపించింది అంటే పర్టికులర్గా ఆ టాస్క్ గురించి ఫస్ట్ మాట్లాడదాం, తర్వాత రెండో టాస్క్ ఏదైతే రీతు చౌదరి సంచాలక ఆ టాస్క్, తర్వాత ఎపిసోడ్ వేసి టాపిక్ అయితే మాట్లాడదాం. ఈ టాస్క్ చూసిన తర్వాత నాకు టక్కనే ప్రియా అండ్ శ్రీజ మీకు గుర్తుందా? ఆ టాస్క్ ఒకటి ఆడింటప్పుడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని రచ్చరచ్చ చేసి అనవసరంగా వాంటెడ్లో ఒక సీన్ క్రియేట్ చేసేసి హడావిడి చేసి ఎంత బ్యాడ్ అవ్వాలో అంత బ్యాడ్ అయిపోయారు. వాళ్ళిద్దరూ అవుట్ అయిపోయారు. సరే అది పక్కన పెడితే సేమ్ వాళ్ళే నాకు ఇప్పుడు గుర్తించారు ఇక్కడ ఈరోజు. దివ్య అండ్ తనుజ సేమ్ కేకరకాయ అయిందని మాదిరిగా. అసలు అక్కడ ఒక ఆమె ఏమో రాణిగా ఉంది, ఇంకొక ఆమె కమాండర్గా ఉంది. పోనీ స్టాండ్ తీసుకున్నారంటే కందకలేని దొరద కత్తిపేటకి ఎందుకు అన్నట్టు ఉంది. వీళ్ళిద్దరికీ స్టాండ్ తీసుకునేది ఫెయిర్గా తీసుకున్నట్టు లేదు, ఊరికే కావాలని సంచాలకుడిగా ఫెయిర్గా పర్ఫెక్ట్గా చేసినా సరే వాంటెడ్లీ ఏదో చేద్దామని బుర్రజాలని చేసినట్టు ఉంది తప్ప అర్థం అయ్యిందా అర్థం కాలేదు నాకు అర్థం కాలే. మళ్ళీ ఇద్దరు నిన్న ఏం పేరు ఆయన పేరు గౌరవ్ గుప్తా విషయంలో నీకు అసలు కన్ఫ్యూజ్ ఎక్కువైపోయింది, క్లారిటీ మిస్ అయిపోయింది, అసలు ఆటే అర్థం కావాలా, నీకు టాస్కే అర్థం కావట్లేదు, గేమే అర్థం కావట్లేదు, ఈ షో అర్థం కావట్లేదు, అది అర్థం కావట్లేదు, ఇది అర్థం కావట్లేదు, అన్ని కబుర్లు చెప్పి సేమ్ ఒకే పాయింట్లు కాపీ పేస్ట్ అనే మాదిరిగా చెప్పారు. సేమ్ ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఒకే టోన్లో వాయిస్ అయితే కలుపుతూ శృతి కలుపుతూ అంత దారుణంగా ఎట్లా మాట్లాడారు నాకు అర్థం కాదు. ఈరోజు అయితే కళ్యాణ్ 100% పర్ఫెక్ట్గా నిలబడ్డాడు, పాయింట్ మీద నిలబడ్డాడు, ఎక్కడ తగ్గలే, కాంప్రమైజ్ కాలే. అటువైపు ఉండి తనూజ కనుక గట్టిగా వాయిస్ రేజ్ చేస్తే ఇతడే ఎక్కడ కాన్ఫిడెన్స్ కోల్పోయో లేకపోతే మన తనూజ కదని మాదిరిగా సైలెంట్ అయిపోతాడు, వాయిస్ తగ్గించేస్తాడు అనుకున్నా కానీ ఎక్కడా తగ్గలే. పోయి పక్కకు పోయి ఆడుకో, నువ్వైతే ఇస్తావు కదా, నువ్వైతే ఏం చేస్తావు, ఇద్దరు ఈక్వల్గా ఉన్నాయి 6-6, నువ్వైతే ఏం చేస్తావు, నేనైతే ఆయనకి ఇస్తానంటే ఇస్తావు కదా, పోయి పక్కకు పోయి ఆడుకో, నేనైతే ఇవ్వను అని అంత పర్ఫెక్ట్గా స్టాండ్ తీసుకుని నిలబడ్డాడు. చూడండి, ఇది హైలైట్. ఈ సీజన్కి వన్ ఆఫ్ ది బెస్ట్ సంచాలకుని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన తీసుకున్న స్టాండు రైటు, అక్కడ అపోనెంట్ పర్సన్ అతనికి క్రష్ అది ఇది అని చెప్పుకున్న ఆవిడ ఉన్నా సరే తగ్గలే, కాంప్రమైజ్ కాలే, చాలా పర్ఫెక్ట్గా చెప్పాడు. వాళ్ళు ఎట్లా అన్ఫేర్గా ఇచ్చేస్తారా అంటే ఎలా ఎక్స్పోజ్ చేశాడంటే అతను నుండి ఫేవరిజం చూపిస్తుందా, అన్ఫేర్ డెసిషన్ ఇచ్చేస్తుందా అని ఆమె నోటితో ఆమె చెప్పినట్టుగా. వాస్తవం ఏంటి అక్కడ జరిగింది చూసి ఆ టాస్క్ ప్రకారం ఇవ్వాలి కదా, డెసిషన్ ఇవ్వాలి కదా. అట్లాగే అన్నింటికంటే నాకు అర్థం కానిది ఏంటంటే ఇక్కడ ఏమి కన్ఫ్యూజ్ చేశారా, వీళ్ళు చూడలేదా, కన్ఫ్యూజ్ అయ్యారేంటి. ఆ రోజు ఎవరు వేశారంటే సుమన్ శెట్టి అంటే పాపం టాస్క్ ఆడుతున్నాడు, విసరడానికి రెడీ అవుతున్నాడు. సంజన ఆ రోజు వేసేసింది, అప్పటికి పైన ఉండేటప్పటికి ఆయన ఇంకా ఇలా పట్టుకొని ఉన్నాడు ఈ పొజిషన్లో, ఈ ఏమది బాస్కెట్బాల్ ఆడుతుంది చూడు, ఇట్లా విసురుతుంది చూడు, అట్లా ఇలా పట్టుకొని ఉన్నాడు ఇంకా పొజిషన్లో. అప్పటికే సంజన ఆ రోజు వేసేసి ఉంది. వీళ్ళ ఆర్గ్యుమెంట్ చూసి నేను చూడడం పొరపాటు ఏంటంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసా, మళ్ళీ ప్రోమో చూసి ఇంత క్రాస్ చెక్ చేయాల్సి వచ్చింది. అంటే వీళ్ళు చూసినా చూడకపోయినా ఏదో అడ్డంగా వాదించేద్దాం, బురద చేద్దాం, ప్రూవ్ చేసేద్దామనే ఇంటెన్షన్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆయన అంటే పోనీ చూడలే అడిగాడు, నాదే కదండి ఫస్ట్ వేసిన, పోనీ ఆ రకంగానే అవ్వచ్చు కదండి అని. నిజంగా ఆ లాస్ట్లో కూడా కళ్యాణ్కి వచ్చి చెప్పిన మాట తీరు కూడా సుమన్ శెట్టి అయితే ఆ స్పోర్టింగ్ స్పిరిట్ అయితే ఎక్సలెంట్, మెచ్చుకోవచ్చు. కానీ ఆయన కూడా సైలెంట్గా ఉండే ఆ ఒక పాయింట్ పోనీ చూడొచ్చు కదంటే అది కూడా ఎక్కడ సంజనే కదా ఫస్ట్ వేసింది. కరెక్ట్గా చూసా, ప్రోమోలోకి వెళ్ళి చూసా, ఎపిసోడ్లో చూసి ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారు. వీళ్ళు కన్ఫ్యూజా నేను కన్ఫ్యూజ్ అంటే వీళ్ళేమో గౌరవ్కి చెబుతూ ఉన్నారు కానీ వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారా, మ్యానిపులేట్ చేస్తున్నారా? మ్యానిపులేషన్ లాగా ఉంది క్లియర్గా. ఇద్దరు కూడా అంత అన్ఫేర్ డెసిషన్ కోసం అట్లా ఎలా చెబుతారు? మళ్ళీ లాస్ట్లో దివ్య అంటది అంటే కళ్యాణ్ చెప్పిన డెసిషన్ రాంగ్ అని నేను అనట్లేదు, కానీ ముందు చెప్పాడు అది పాయింట్ రూల్ కదా. ఏం చెప్పాడు ముందు, వంకర టెంకరకి ఎలాగైనా కట్టియండి అన్నాడా. 4 బాక్సుల వరకు పోనీ సుమన్ శెట్టి కూడా పర్ఫెక్ట్గా ఉన్న 5-6 2 బాక్సులు కూడా అడ్డంగా కొద్దిగా సైడ్కి ఉన్నాయి కదా, పర్ఫెక్ట్గా లేవు కదా. 6 బాక్సులు ఇతడితో పోల్చుకుంటే 95% ఆవిడ పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా. మరి అది కన్సిడర్ చేస్తారా, ఇది కన్సిడర్ చేస్తారా? ఆయన డెసిషన్ అయితే పక్కా పర్ఫెక్ట్, నో డౌట్. పోనీ ఫస్ట్ సుమన్ శెట్టి అడగడంలో తప్పులేదు, ఎవరిది ఆ రోజు వేస్తారని అడుగుతున్నా మీరే అతను ఎందుకు అంత మ్యానిపులేట్ చేసేస్తారు? క్లియర్గా చెప్పాడు, స్క్వేర్లో బాక్స్ పెట్టి ఆ బాక్స్ టవర్ కట్టాలి, ఎత్తుగా ఉంటే వాళ్ళు విన్నారంటే ఇద్దరికి 6-6 వచ్చి ఆ వచ్చిన 6-6 ఎవరిది కొద్దిగా పర్ఫెక్షన్ ఉంది, స్ట్రైట్గా ఉంది, టవర్ లాగా ఉందంటే అది కదా. ఇతరుది ఎట్లా ఉంది? మళ్ళీ టాస్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు తనుజ మళ్ళీ థింక్ అంటూ హింట్ ఇచ్చింది సంజన కంటే షార్ట్గా ఉండే వాళ్ళని చూస్ చేసుకుని ఇప్పుడు నిఖిల్ ఎవరిని తీసుకుంటే వేరే లెక్క ఉండదు కదా టాస్క్. మంచిగా చెప్పింది, అరే మంచి స్పోర్ట్ స్పిరిట్గానే చెప్పింది ఆ అమ్మాయి కూడా సంజన గురించి అనుకున్నాను నేను. బాగా ఆలోచించుకుంటూ చేయండి, కమాండర్స్లో ఉన్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి, ఆయన కూడా ఒక సంచాలకుగా చెప్పాడు 3 బాక్సులు సింగిల్గా పెట్టుకోండి, తర్వాత ఎలాగైనా 2 వేసి 3 వేసి 4 వేసి మీ చాయిస్, మీరు ఎట్లయినా పెట్టుకోండి, విసరడానికి ట్రై చేయండి ఆయన కూడా చెప్పాడు. ఆ తర్వాత ఏంటి క్లియర్గా ఏం చెప్పాడు ఆయన, టవరు ఈక్వల్గా
ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే పర్ఫెక్ట్, స్ట్రాంగ్, స్ట్రైట్. మరి ఇంకా 3 కంటే టవర్లు ఇంక ఎవరు బొడ్డోడైనా చెప్తారా ఈ రెండిట్లో టవర్లు ఏది బాగుంది అంటే ఇదే బాగుందని చెబుతాడు. ఫస్ట్ వేసింది కూడా ప్రయారిటీ కదా, పోనీ ఫస్ట్ అని చించుకున్నా సరే సంజన ఫస్ట్ వేసింది. పర్ఫెక్షనే చూస్తారు కదా, పర్ఫెక్ట్ ఉంది, స్ట్రాంగ్ ఉంది, స్ట్రైట్ ఉంది, అందులో తప్పే ఉంది. తనూజ టవర్ ఏ పొజిషన్లో అయినా పర్లేదు అన్న చెప్పారు కదా, ఎక్కడ చెప్పాడు వంకర డింకర కట్టేయండి ఎలా వాళ్ళకి కట్టేయండి అన్నాడా. ఉన్న దాంట్లో బెటర్ చూస్తారు కదా, అది నిజంగా మెచ్చుకోవాలబ్బా. ఇప్పుడు వాళ్ళ స్పోర్టివ్ స్పిరిట్ పెంచడానికే చెప్పాను. ఈ ఫైనల్గా సంచాలక ఆయన ఇష్టం, ఆయన పర్ఫెక్ట్గా చెప్పాడు, ఏమో అన్ఫేర్ డెసిషన్ నేను తీసుకోలేదు కదా, బెండ్ అవ్వలేదు, ఎక్కడ తగ్గలేదు, కాంప్రమైజ్ కాలేదు, ఇలాగే ఉంటే బాగుంటుంది. కాకపోతే నాకు డౌట్ ఏంటంటే వీకెండ్లో వచ్చి మళ్ళీ ఖచ్చితంగా కళ్యాణ్ నువ్వేంటి అలా వాయిస్ రేజ్ చేస్తావు, నువ్వు అసలు డిజాస్టర్, నువ్వు అట్టర్ ఫ్లాప్ సంచాలు అంత దారుణంగా ఎట్లా చేస్తావు, సుమనన్నను ఓడించేస్తావా, నువ్వు సంజనాన్ని గెలిపించేస్తావా, పైగా అక్కడ తనూజ దివ్య అడుగుతుంటే వాళ్ళ మాట కూడా కొట్టిపడేస్తావా, నీదే రాంగు అని ప్రూవ్ చేసేసిన ఆశ్చర్యపోకర్లా. ఇది ఊరికే నేను అన్నట్లే, ఈ గత 10 వారాల్లో చూస్తున్న అనేక సిచ్యువేషన్లు బట్టి ఫైనల్గా అక్కడ నిన్న కూడా చూసాం, మొన్న కూడా చూసాం, ప్రతి వారం గానా బజానా చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా అదే పని చేసిన ఆశ్చర్యపోవక్కర్లా. నిజంగా అట్లాగే ఉంది. ఇంకా ఆ డీమోన్ కూడా మీరు ఆల్రెడీ చెప్పారు, ఆయన స్టేబుల్గా ఉంది, ఎవరు ముందు పెట్టారు అంటారు తప్ప ఆ లాస్ట్ ఫినిషింగ్ టచ్ వచ్చేసరికి ఎంత చక్కగా ఉంది. అదే సగం అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్టు పోర్ట్రే చేసేదానికి ట్రై చేశారు. గేమ్ ముందు ఒకటి చెప్పారు, తర్వాత ఒకటి నేను కూడా ఎదురు చూసాను. గేమ్ ముందు ఏం చెప్పాడు, వంకర డెంకరికి ఎలా పడితే అలా కట్టేయండి, ఏదో అలా కట్టేయండి, తోసేయండి, మా అమ్మ అనిపించండి అని చెప్పాడు. ఏంటి అంత బ్లెండర్ చేశారని స్పోర్టివ్ స్పిరిట్ పెంచడానికి ఆడండి కట్టండి అని చెప్పాడంటే ఫైనల్గా వచ్చేసరికి ఏంటి ఆ అమ్మాయి తనుజ అక్కడ చెబుతా ఉంది కదా, ఆయన హైట్ అందకపోయినా ఈక్వెల్ చేశాడంటే దాన్ని కన్సిడర్ చేసుకుని ఇచ్చేస్తారా. ప్లేయర్ హైట్ని బట్టి టవర్ హైట్ని బట్టి ఇవ్వాలా. ఆయన హైట్ సుమన్ హైట్ అందకపోయినా సాధ్యం కాకపోద్ది అనుకున్నా సరే ట్రై చేస్తాడని ఎంతసేపు అది కరెక్ట్ కాదు కదా. అక్కడ అడిగాడు, అయితే నువ్వు చెప్పు ఈక్వల్ కదా, నువ్వు ఇప్పుడు చెప్పు అంటే ఈయనకే చెబుతారంటే అది ఖచ్చితంగా ఫేవరిజం కావచ్చు, అవతల సంచర మీద ఓరవలేక కావచ్చు, 100% అన్ఫెయిర్ అవుతుంది అది అట్లా చెబితే. మరి అందుకే చెప్పలేకపోతుంది అక్కడ అంటే నేను ఈయనకే ఇస్తానని చెప్పేసి అది తప్పది. ఆయన ఇప్పుడు సుమన్ అడగడం వల్ల తప్పలేదు, ఆయన ప్లేయర్గా ఫస్ట్ అది అన్నాడు. ఆయన ఇప్పుడు టవర్ పర్ఫెక్టా, ఈ స్ట్రాంగ్ ఉందా, స్ట్రైట్ ఉంది, ఇవన్నీ కాదండి, ఫస్ట్ పెట్టాను కదా అది చూసి ఇవ్వండి, తప్పలేదు. ఇప్పుడు నాకు ప్రయత్నం ఆయన చేశారు. లాస్ట్ లెవెల్ అందరూ వచ్చినట్టుగా సుమన్ అన్న నీ పాయింట్ నువ్వు పెట్టు, అక్కడ సంచాలకుడికి ఏం చేశారనేది వీకెండ్లో నాగార్జున గారు అడుగుతారు, ఆడియన్స్ చూస్తారు, ఇవన్నీ ఉంటాయి కదనే ఆయన ప్రయత్నం తప్పులేదు. ఇక్కడ తనుజ టవర్ ఇంపార్టెంట్ అంట, ఆ దెప్పు పడవడం ఏంటి మరి, టవర్ కాకపోతే ఇంకేంటమ్మా ఇంపార్టెంట్ అక్కడ, ఆ టాస్క్లో టవరే ఇంపార్టెంట్, టవర్ ఇంపార్టెంట్ అంట. మరి ఇంకేం ఇంపార్టెంట్, ఆడే ప్లేయర్ ఇంపార్టెంటా? నువ్వు అదే చెప్పావు నాకెటు ప్లేయర్ ఇంపార్టెంట్ అని, అది కాదు కదా ఆడియన్స్ చూసేది. అట్లాగే దివ్య ఇక్కడ కళ్యాణ్ పాత గేమ్ కూడా ఎలాగ చేశారంటే ఆ రోజు ఎగ్జాక్ట్గా ఆయన చెప్పింది అదే. ఆ రోజు ఏంది శ్రీజ వాళ్ళకి సంబంధించి కూడా టవర్ పెట్టేటప్పుడు రౌండ్ సర్కిల్లో బర్నీ అండ్ ఆడేటప్పుడు కూడా ఒకదాని మీద ఒకటి 7 పిరమిడ్ టవర్ కట్టాలనుకో అప్పుడు కూడా ఎట్లాగే చెబితే కాదు కూడదని వాదించారు. మిగతా వాడు ఆ బాక్స్లో ఒకటే ఉంటే అది కూడా పక్కన ఉన్నాయి, 2 పక్కన ఉన్నాయి. బట్ ఈ అమ్మాయి 6 ఉండి కాస్త కోస్త లోపలికి ఉంది కనుక అయింది అని చెబితే ఇద్దరు మాట పొంతన లేకపోవడం వల్ల ఫైనల్లీ ఆ మాదిరి కూడా వచ్చి ఇంతకుముందు ప్రోమోలో కూడా అని చెప్పి ఎగ్జాక్ట్గా ఆవిడ నేను ఒక బర్నీ టీమ్ ప్లేయర్గా బర్నీకి సపోర్ట్ చేస్తాను, బట్ ఇక్కడ సంచాలకకు వచ్చేసరికి మాత్రం టవర్ అన్నారు, కట్టాలన్నారు. సో టవర్ కట్టాల్సి వస్తే పక్క వాళ్ళది కూలగొట్టాలన్నారు, మీరు టవర్ కట్టాలన్నారు. ఈ పాయింట్లో చూస్తే దమ్ము సిరీజా కరెక్టు. నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేకపోయినా నేను సంచాలకగా ఫెయిర్గా చెప్పాను, ఆవిడ కూడా చెప్పింది. ఫైనల్గా ఆ రోజు కూడా ఈరోజు ఎట్లాగైతే కళ్యాణ్ చెప్పుడు అదే రైట్ అయ్యింది. కాకపోతే ఆ రోజు ఫస్ట్ రౌండ్లో ఇద్దరు సంచాలక సుమన్ అంటే కళ్యాణ్ చెప్పడంతో మా మాట పొంతలేక కుదరలేదు. ఫైనల్గా ఆ రోజు ఎట్లా వచ్చింది, ఈరోజు కూడా 100% ఆయనే చేశాడు, పర్ఫెక్ట్గా చెప్పాడు. ఇక్కడ సుమన్ కూడా మెచ్చుకోవాల్సిందే. లాస్ట్లో వచ్చి మళ్ళీ నేనే బాధపడట్లేదు, నువ్వెందుకు సర్లే నీ ప్రయత్నం చేసావు, మనసులో పెట్టుకోక వదిలేసి అని చెప్పి నిజంగా నేను స్టార్టింగ్లో చెప్పినట్టు కందకదేని దురద కత్తిపెట్టకలాగా అనిపించింది. పోనా తీసుకుని స్టాండ్ తీసుకోవాలి కాదనట్లే. పోనీ రాణి అయితే మాత్రం కమాండర్ అయితే మాత్రం ఒక పాయింట్ తీసుకోకూడదు, స్టాండ్ తీసుకోవాలి. అంటే అడ్డదిడ్డంగా వితండవాదం చేస్తే ఎట్లా తీసుకుంటారు, అది అన్ఫేర్ కదా, రాంగ్ కదా. మరి మీకేమనిపించింది ఇప్పటికే కామెంట్ పెట్టకపోతే పెట్టండి. అట్లాగే వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అట్లాగే ఇంకోటి ఏంటి, కళ్యాణ్ కూడా ఎమాన్యుయల్తో ఏంటన్నా ఎవరేమనుకుంటే ఏంటన్నా ఇదే గేమ్ అంటే ఎట్లా అంటే ఎవరికి నచ్చినట్టు అలా అనుకుంటే ఎట్లా అయింది, ఫెయిర్ సంచాలక్ అంటే తెప్పడం చూస్తే 100% ఫెయిర్ సంచాలకే పర్ఫెక్ట్గానే చేశాడు, అందులో అనుమానమే లేకపోయా. మళ్ళీ దివ్య వచ్చి చెప్తుంది ఆయన తప్పు డెసిషన్ కాదు, స్ట్రైట్గా ఉంటే ఇస్తారని ముందే చెప్పాలంటే చిన్న పిల్ల పాలు అవుతుంది తెలియదా మాత్రం, అది కూడా అర్థం కదా. స్ట్రైట్గా టవర్ కట్టాలన్నారు, కట్టారు. ఫస్ట్ కట్టాలన్నారా, కాదు కదా. ఫస్ట్ అనుకున్న సంజనప్పుడు కాదు, టవర్ కట్టాలని ఉన్నదట్లో బెస్ట్ పర్ఫెక్ట్. అది కూడా అరటిపండులు నోట్లో పెట్టిన చక్క అమ్మ టవర్ అంటే ఇలాగ స్ట్రైట్గా కట్టాలని చెప్పాలా, అర్థం కాదు. అది కూడా చెబుతారా ఏంటి. అలాగే ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి,
అక్కడ తర్వాత ఈ టాస్క్ అయిపోయిన తర్వాత భరణి అలా అంటారు కదా, దివ్యకు పగా ప్రతీకరణలతో రగిలే మనుషులతో టాస్క్ నాకు ఉపశమనం వచ్చింది, హాయిగా పడుకున్నట్టు దివ్య ఎందుకలా అంటారండి, ఈ పాయింట్లు బట్టి చేస్తారు, రేపా ఉంటే ఏదో అలా హెయిర్ కోసం మసాజ్ చేసింది కదా. ఇక్కడ భరణి కూడా ఫన్గా అన్నాడు తప్ప ఆయన కూడా ఏదో పగా ప్రతీకరణ వల్ల ఆవిడ ఎక్కువ ఆలోచించి భయపడిపోయింది కానీ ఈ పాయింట్తో నామినేట్ చేస్తారు. ఆ తర్వాత సుమన్ శెట్టి కూడా అంటాడు కదా, కళ్యాణ్ వదిలేయండి కళ్యాణ్, నాకే బాధలేదు, మీకు ఎందుకు మనసులో పెట్టుకోకుండా వదిలేయండి. ఇది స్పోర్టివ్ స్పిరిట్ చాలా అనిపించింది. ఇంకొకరైతే చాలా ఫీల్ అయిపోయి ఏడ్ చేసి ఎమోషనల్ అయిపోయారు కూడా, చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు. ఆ టాస్క్ కూడా మ్యాక్సిమం అతనికి చేతనంది. నేను కూడా నిజంగా ఒక 4 వేసిన తర్వాత 5వది కష్టం అనుకున్నా, వేయలేడేమో విసరలేవడం ఆ హైట్ని బట్టి అనుకున్నా. 5వది వేసి 6వది సాహసం బాగానే చేసాడు, మ్యాక్సిమం ట్రై చేసాడు, ఆ స్పిరిట్ కూడా బాగుంది. అట్లాగే అంతకుముందు టాస్క్ ఏంటి, ఆ కమాండర్స్ తమ ప్లేస్లో పెట్టుకుని పోరాడాలన్నట్టు కదా, గెలిస్తే కమాండర్గా కొనసాగుతారు, ఓడిపోతే ప్రజలు అవుతారు, గెలిచిన వాళ్ళు కమాండర్ అవుతారు అనేటప్పుడు ఫస్ట్ ఉన్న ఇలాంటి టాస్కులకి నేను ఎప్పుడు కూడా చెబుతా, ఆ బార్డర్ బిగ్ బాస్ పెట్టినా సరే సంచాలకులుగా ఆ బార్డర్ దాటినా వచ్చేసి ఆడుకుంటూ అని చెప్పేస్తే సింపుల్, పంచాయతీ ఉండదు, గొడవలే ఉండదు, రచ్చే ఉండదు. అసలు పైగా ఆ బార్డర్నే కన్సిడర్ చేసుకుని బాల్స్ మెయిన్ ఇక్కడ టాస్క్లో చూడాల్సిందండి, బాల్స్ ఎక్కువ తక్కువ ఎవరు ఆడతాను ఇది చూడాలి. ఆ పనికి మాలుడి పంచాయతీలను అక్కడ వచ్చేది. దానివల్ల ఆ లైన్ పట్టించుకోకుండా ఓకే దాటేసినా వచ్చేసి ఆడుకోండి, కొట్టుకోండి, తన్నుకోండి, 100 బాల్స్ వేస్తారు, 1 బాల్ వేస్తారు, మీ ఇష్టం, మీ సత్తా చాటుకోండి. మీ మెయిన్ ఫోకస్ కాన్సన్ట్రేషన్ అది, దీనికి సోల్ అంతా అది, దాని మీద పెట్టింటే అయిపోయా సింపుల్గా. గతసారి కూడా నేను చూసాను కదా, ఒకసారి ఏదో సీజన్ లాస్ట్ సీజన్ బిఫోర్ లాస్ట్ సీజన్ తుస్సుమనిపోయి ఇలాగ స్టార్ట్ అయ్యింది లేదా అప్పుడైపోయి లైన్ ఓరు మీ దుంపల దగ్గర ఎంత బెయిన్ బ్యాగ్స్ పెట్టి, ఎంత గొడవ పెట్టి, ఎన్ని టాస్క్లు పెట్టి, నేను ఎంత డిజైన్ చేసిన దానికైనా కళ్ళు మూసి తెరిచేలాగా అయిపోయింది. నేను రాయని ఇదేం రూల్ అని బిగ్ బాసే విసిగిపోయాడు. లాస్ట్కి ఆయన కూడా పర్మిషన్ ఇచ్చేసాడు, లైన్ దాటినా వచ్చి ఆడుకుంటే ఆయన కూడా స్వయంగా చెప్పాడు. ఇక్కడ పెడతారు, లైన్ పెట్టరని కాదు, కానీ ఆటలో మజా రావాలంటే లైన్ దాటినా వచ్చేసి ఆడుకుంది. కానీ మెయిన్ అసలు ఇది పెట్టుంటే బాగుండేది. ఆ తర్వాత రీతు చౌదరి ఫస్ట్ బిస్కెట్ అయిపోయింది, ఆ రూల్ పట్టుకుని వేలాడింది, గొడవలన్నీ అక్కడే వచ్చాయి. తర్వాత కళ్ళు తెరిచి రెండోసారికి వచ్చేసరికి ఓకే లైన్ దాటుకుంటూ వచ్చుకుంటూ చేసుకుంటూ అనింది. ఆ ఫస్ట్ ప్రకారం పోనీ ఫస్ట్ రౌండ్ అలా చేసిన దానికి, లైన్ అనే దానికి సిన్సియర్గా ఫెయిర్గా వెళ్ళిపోతే అసలు మజా లేకుండా పోయి ఉండేది. పోనీ ఆ రకంగా ఆ రూల్ పట్టుకుని వేలాడంటే ఫస్ట్ తీసేయాల్సింది అయితే నిజంగా తనుజ కూడా కొద్దిగా నెట్టింది, ఆయన ఇలా దూకినాడు, రెండూ జరిగినాయి. ఇద్దరిని డిస్క్వాలిఫై చేసి పడియాలి. ఆ తర్వాత ఇంకొకరు ఎవరు, ఆయన ఎవరు ఏం పేరైనా నిఖిల్, ఆయన కూడా తీసిపోయి 3 సార్లు ఆ రూల్ బ్రేక్ చేశాడు ఆయన. అట్లాగే సంజన ఆవిడేం తక్కువ తినిందా, ఓకే ఒక తాడు తెగితే తెగింది, ఏకంగా బిందుతో నీళ్ళు వంపినాడు, పద్ధతిని వంపేసింది, ఏకంగా 17-18 బాల్స్ పడేసింది. పైగా నా దీంట్లో 7 వేసేసారు, ఇది ఎక్కువ వేసేసారు అని వంపేసింది 17. ఆవిడ ఫౌల్ ఆడింది, ఆవిడ పక్కా ఫౌల్ ఆడింది. ఇక రీతు సంచాలకి ఈవిడ బిస్కెట్ అయిపోయా, అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయా. కాస్త ఉన్న దాంట్లో అందరిలోకి సంచాలకుతో పాటు సంజనతో పాటు నిఖిల్ డీమాన్ అందరిలో కల్లా కాస్త బెటర్ ఎవరంటే తనూజ. ఆవిడ మాత్రం ఆ టాస్క్ పర్ఫెక్ట్గా ఆడిందని చెప్పాలి. ఒక్క డీమాన్లుగా అంటే దాని గురించి కూడా ఎందుకంటే ఫిజికల్గా ఆపకూడదు, నెట్టుకోకూడదని ఫస్ట్ చెప్పింది కనుక రీతు చౌదరి ఆ పాయింట్ ఇఫ్ ఆవిడ వాంటెడ్లే కాదు, బాలే వేద్దామన్న క్రమంలోనే కాస్త ఇలా చెయ్యనప్పుడు ఆయన కూడా డిఫెండ్ చేసుకుందాం, వెనక్కి పోదామన్న మాదిరిగా కాస్త వెనక్కి వెళ్ళాడు తప్ప ఆ రూలే తీసేస్తే ఇంకొక పంచాయతీ గొడవే లేకపోయి ఉండేది. కానీ లాస్ట్లో అప్పుడైతే ఏమది ఆ రూల్ పెట్టింది, ఇక లైన్ దాటినా పర్లేదు పెట్టేసి వేసుకున్నాను చెప్పి. ఇక్కడ తనుజ అంటది నేను నెట్లో నడితే అంత వీకే వెళ్ళిపోతుంటే ఆయన కూడా తప్పించుకుందాం మన ఆమె అన్నట్టుగా సైడ్కి పోవచ్చు, అటు ఇటు పోవచ్చు, కానీ వెనక్కి జంప్ చేయడం ఈ అమ్మాయి ఎట్లా అనడం అది కనపడింది. అట్లాగే సంజన ఎంత చక్కగా మళ్ళీ మాట తట్టేసింది, 17 బాల్స్ వరకు పడిపోయినాయి, కౌంట్ చేస్తే ఇంకా 17-18 అట్లాగే కనిపిస్తూ ఉన్నాయి. నిఖిల్ ఏకంగా స్టెప్ మీదకి వెళ్ళిపోయాడు, లైన్ దాటేశాడు, వాంటెడ్లో ఒకసారి దాటేశాడు, ప్రతి దశలో ఆయన ఫౌల్ చేసుకుంటూ వచ్చి. ఇక్కడ తనూజ్ అడిగింది మరి డీమోన్ ఎందుకు తీయలేదంటే ఫస్ట్ అప్పుడు తీయాల్సి వస్తే డీమోన్ తీయాలి, ఆవిడని తీయాలి, లేదా అందరికీ ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేయాలి. కానీ ఈవిడ పక్కా ఫెయిల్ అయిపోయింది. అక్కడ సంజన నేను కూడా సోఫాలో కూర్చుంటా 3 సార్లు చేశాడంటే చేశాడు, చేసినప్పుడు చేయాల్సిందే. ఇక్కడ సంజన వెర్సెస్ రీతు అనవసరమైన ఆర్గ్యుమెంట్. నేను చెప్తానే కదా దీనికి అందరికీ మూల బిందువు కేంద్ర బిందువు అంటే ఆ బార్డర్ ఆ లైన్ పట్టుకుని వేలాడమే, అది లేకపోతే గోళ లేకపోయా. అయితే ఇక్కడ సంజనా రీతిలో ముట్టగానే డీమోన్ అంత వీక్ అంటది కదా, తర్వాత తోయలేదని చెప్పిన తర్వాత రీతు ఫెయిర్ అండి, 4 మెంబర్స్ ఆడుతానా రాలండి, మీరు గేమ్ మీరు ఆడకుండా ముచ్చట్లో పెడతానారంటే సంజన నా గేమ్ నాది, నా స్ట్రాటజీ నాది, కొంత డిఫెండ్ చేసుకోవాలి, అటాక్ చేయాలని మాదిరిగా చెబుతున్నా. కళ్ళు కనబడట్లేదా, స్ట్రాటజీ నేర్చుకోవాలా, ఆఫ్టర్ ఆల్ అంటే బూతి కాదమ్మంటుంది. ఆఫ్టర్ ఆల్గా సంచాలకి ఆఫ్టర్ ఆల్ అంటే మరి మొన్న తొక్కలో కెప్టెన్ అని మాదిరిగా ఉంటుంది, తొక్కలో సంచాలక అన్నట్టుగా ఆఫ్టర్ ఆల్ బూతి కాదనట్లే, కానీ ఒక రెస్పెక్ట్ అంటే ఇవ్వాలి కదా. ఆ ఒక మాట అనకుండా ఉంటుంటే బాగుండేది, ఆఫ్టర్ ఆల్ కాదని. ఫైనల్గా ఫస్ట్ రౌండ్ మాత్రం ఇక్కడ రీతు చౌదరి ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయా. నిఖిల్కి 2 వచ్చిన తర్వాత మీరు సేఫ్ అని చెప్పింది, తనుజకి 3 అని చెప్పింది, సంజన 7 ఓకే 7 కాదు వాస్తవానికి ఆవిడే ఎక్కువ ఉన్నాయి. డీమ్ అనేది అఫ్కోర్స్ ఏదేమైనా సరే ఆవిడ ఉండింది అనుకో రేసులో, తర్వాత కొనసాగి లాస్ట్ వరకు ఉండింది అనుకోండి. కానీ డీమోన్కేమో 11 అంత రిజల్ట్ అంతా చెప్పిన తర్వాత మళ్ళీ మాట మార్చేసింది, కన్ఫ్యూజ్ అయిపోయి. పోనీ మళ్ళీ సంజన అక్కడ ఎలా కవర్ చేసుకోవాలి, నేను ప్యానిక్లో వేసేసాను, ఎలా వేసినా వీడియో తప్పే కదా, ఆవిడని కూడా డిస్క్వాలిఫై చేసేయాలి విషయంలో.
నా బ్యాగ్లోంచి వేసినా నేను యాక్సెప్ట్ చేశాను, 7 వేశారు, యాక్సెప్ట్ చేశాను, 7 కాదు 17 పైగా వేయాలి. మీరు గేమ్లో డిస్క్వాలిఫై చేయాలంటే ఫస్ట్ ఈవిడిని కూడా చేయాలి. అలాగైతే ఫస్ట్ తనుజతో, డీమోన్తో, ఈవిడితో, నిఖిల్తో అందరూ ఫౌల్ ఆడారు, ఎవరు తగ్గలే. అన్నింటికంటే తక్కువ లిట్లు పెట్టి తనుజ్ జస్ట్ ఇట్లా నెట్లో అది కూడా చెప్పుకున్నారు కనుక. ఇక డీమోన్ 2 సార్లు, నిఖిల్ 3 సార్లు, సంజన 2 సార్లు, ఇట్లా రీతు చౌదరి కూడా కన్ఫ్యూజే. 2 టైమ్స్ బయటికి వెళ్ళాడు, మీరు సేవ్ చేశారు తనకని చెప్పి డిస్కషన్ ఎంత అయింది సార్. అలా అనుకున్నాను, ప్యానిక్ లేసిందండి. ప్యానిక్ లేసినా ఎలా వేసినా అంతే కదా. అప్పుడు నాకు ఓకే, ఈవిడ ఆడే ఆటగాళ్ళకి డిస్కరేజ్ చేయక్కర్లేదు, సంచాలకులు మీరు ఆడండి, మీరు ఆడుకోండి, నాకు రిజల్ట్ వదిలేయండి, మీ ఆట మీరు ఆడండి, నా రిజల్ట్ నేను ఇస్తానని చెప్పుంటే బాగుంటుంది. కానీ కొద్దిగా డిస్కరేజ్ చేసినట్టు అయింది. మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ముచ్చట్లు పెట్టుకున్నారు, మీరు కబుర్లు ఆడుతున్నారు, మీరు ఎందుకు అలా చేస్తారు, ఎట్లా అనకుండా సంచాలకులు ఉండేటప్పుడు అందరికీ ఈక్వల్గా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మొన్న ఇదే మాట నాకు హైపర్ అయిపోతూ ఉంటే నేను డిస్కరేజ్ అయిపోయాను, నేను ఫీల్ అయిపోయినప్పుడు ఆటలో ఉండేటప్పుడు కుదిరితే ఒక పాజిటివ్ మాట చెప్పాలి. కళ్యాణ్ కన్నడికి వాళ్ళలో స్పోర్ట్ స్పిరిట్ పెంచడానికి కన్నడ మాదిరిగా అందరికీ చెబితే ఒక మాట చెప్పాలి, లేకపోతే వదిలేయాలి. అంతే తప్ప ఇక నువ్వు కావాలని చేసావంటే ఫస్ట్ నిజంగా అక్కడ డీమోన్ కాబట్టి అట్లా చేసిందేమో, అందువల్ల అది కవర్ చేసుకున్నాక తర్వాత నిఖిల్ 3 సార్లు వెళ్ళేసారు. మళ్ళీ ఎవరా పిల్ల తనుజ్ అడిగినట్టుగా ఇంకా అవన్నీ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఫైనల్గా ఇంకా లాస్ట్కి ఏంటి, మార్చిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ అయితే బాగా ఆడారు. ఆ డీమోనే సేవ్ అయ్యాడు, తక్కువ బాల్స్ ఉన్నాయి. థర్డ్ రౌండ్ కూడా నిఖిల్ అండ్ సంజన చాలా చక్కగా ఆడారు. సంజన అక్కడ కూడా మ్యాక్సిమం ట్రై చేసింది, మంచి ప్లే అయితే ఇచ్చింది, ప్రయత్నం అయితే గట్టిగానే చేసింది. ఇక దీని తర్వాత ఏంటి, ఎపిసోడ్ వైజ్ చూసుకున్నా సరే టాపిక్స్ మాదిరిగా ఎవ్రీబడి గెట్ రెడీ ఫర్ డే అంటే టాస్క్ కోసం అంటే మా అందరూ ఫ్యామిలీ వీక్ మా మమ్మీ వస్తుందో వచ్చిన ఆ అమ్మాయి కూడా ఫుల్ జోష్ అయిపోయి ఎమోషన్ అయిపోయి అందరూ నీట్గా రెడీ అయిపోయింది. ఒక్కసారి ఇంటి వైపు పేరెంట్స్ వైపు దృష్టి అంతా పోయింది, అందరూ రెడీ అయిపోయారు. ఫైనల్ సంజనారా ఈ వీక్ కాదురా ఫ్యామిలీ వీక్, 12వ వారం ఉంటుంది ఈ సీజన్. నాకున్న అప్డేట్ ప్రకారం 11వ వారం కూడా ఉండకపోవచ్చు. ఈ వారం అంతా కెప్టెన్సీలు అయిపోయినాక నెక్స్ట్ వీక్లోనే ఉండొచ్చు, ప్రస్తుతానికి ఉండదు, అదే 12th వీక్లో ఉండొచ్చు. అట్లాగే ఇక బిగ్ బాస్ కింగ్డమ్ టాస్క్ అన్నారు కదా, ఆ కళ్యాణ్, రీతు, దివ్య, రాజు, రాణి, విలాసాలు, ప్రయోజనాలు ఇమ్యూనిటీకి చేరువలో ఉంటారంటే వాళ్ళని ఓడించి ఆ స్థానం కూడా దక్కించుకోవాలి వచ్చిన పేటలో మంచి పని చేశారు బిగ్ బాస్. ఒక్కరికి ఇమ్యూనిటీ వస్తుంది కెప్టెన్ అవుతారు అనేటప్పుడు ఇక్కడ కమాండర్స్కి ప్రయోజనాలు ఉన్నాయి, ఇమ్యూనిటీ వస్తుందంట, రాజుకి రాణిలకు కూడా వస్తుందంట, ప్రజలకి ఏమీ లేవంట. ప్రజలు ఏం చేయాలంటే తనుజ్ అడిగితే ఏం చేస్తారు, పనులు కడతారు, పనులు చేస్తారు. అదే కాన్సెప్ట్ పెట్టాడు. మళ్ళీ టెనెంట్స్ ఓనర్స్ మాదిరి కనిపించాయి. అది కాస్త ఫన్నీగా అనిపించాయి. వాళ్ళకేమో స్పెషల్ ఫుడ్ వచ్చి మళ్ళీ ఏందో బ్యాడ్ లక్గానే ఈ సీజన్ అంతా కంటెస్టెంట్లకి మంచిగా ఫుడ్ గత సీజన్లతో పోలిస్తే బేభత్సంగా పంపించేవాడు. అన్నీ కూల్ డ్రింక్స్ పంపించేవాడు, చాక్లెట్స్ పంపించేవాడు, కేకులు పంపించేవాడు, బిర్యానీలు రోజు తప్పించి రోజు ఆల్మోస్ట్ ఇచ్చేవాడు, చికెన్ మటన్ కూడా విపరీతంగా పంపించేవాడు. అట్లాంటిది ఎప్పుడో ఏదో అయితే ఇలాగైతే స్పెషల్ ఫుడ్ రావడం లేకపోతే లేదు. పైగా నిన్న ఎటు ఆ కళ్యాణ్ అండ్ ఏం పేరు దివ్య అన్నారు, అరే హోటల్ టాస్క్ ఇచ్చిన బాగున్న మంచి ఫుడ్ అయినా తిందాం అనుకుంటే పోనీ రాజు రాణికి పెట్టి ఆ రకంగా వాళ్ళ ఫుడ్ కోరిక ఏదో నెరవేర్చడము, మిగతా వాళ్ళకి పాపం అది కూడా లేకపోయారు. అలాగే ఆ పంచులు అయితే బాగున్నాయి, సుమన్ శెట్టి పంచులు బాగున్నాయి, ఎవరు దివ్య పంచులు బాగున్నాయి, ఇమాన్యుయల్ పంచులు బాగున్నాయి. దగ్గరుండి చూసుకుంటే అంత దగ్గరగా అక్కర్లేదు అనడం. కానీ నేను బాగా రాజ్యాన్ని కాపాడుతున్నాను, అవును 10 వారాల నుంచి నువ్వు కాపాడుకుంటాను నిన్న ఆవిడ పంచు. కానీ అలాగే ఆ సంజన నేను లాయల్గా ఉంటారులని చెప్పి సుమన్ నేనే కాపాడుతుంటే ఫస్ట్ పన్నీర్ దొంగ మీరే కదా అని ఇలా ఫన్నీగా అనిపించింది. అయితే ఇక్కడ ఇమాన్యుయల్ చూసారా, గోంగూర కట్టాలంటే సైకిల్ మీద అమ్ముకుని వచ్చాను, 20-30 రూపాయలు తెచ్చి అమ్మకిస్తే కూర ఉండదు. నిజంగా ఇది హార్ట్ టచింగ్. కాకపోతే అతను ఇక్కడ బర్నే అన్నట్టుగా ఇది మంచి జర్నీ, సింపతి కాదు కానీ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అన్నట్టుగా. వేరే కంటెస్టెంట్లు ఇంకా ఎవరైనా కొన్ని సీజన్లో చూసాం ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, దాన్ని ఎలివేషన్ ఇచ్చి బీజిఎంలో పడాలా, మనకి ఏడుపు రావాలా, ఆడియన్స్ కనెక్ట్ అయిపోవాలా, నా కష్టాలు చూడ సింపతి గేమ్ కింద వాడతారు. కానీ ఇమాన్యుయల్ కూడా ఇక్కడ ప్రౌడ్గానే చెప్పుకుంటారు తప్ప దాన్ని సింపతి గేమ్ చేద్దాం అనుకో. బర్న కూడా అదే చెప్పాడు, అరే నిజంగా గర్వంగా ఫీల్ అవ్వాలి, అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చావా నువ్వు జర్నీ అంటే అది నిజం కదా. చాలామందికి అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండి ఆ స్థాయి వరకు వచ్చారంటే ఊహించుండడు. ఇమాన్యుయల్ కళలో కూడా ఊహించుండడు ఇలాగా ఎంత పెద్ద ఫేమ్ వస్తుంది, ఎంత పెద్ద ఆర్టిస్ట్ అవుతానో, ఎంత పెద్ద కమెడియన్ అవుతానో, ఇలాంటి పెద్ద నేషనల్ టీవీలో ఎంత పెద్ద ప్లాట్ఫామ్ మీద వచ్చి ఆడతానని కూడా నిజంగా ఆశ్చర్యం వేసింది నాకు కూడా. నిజంగా అంత పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడా, గోంగూర కట్ల అమ్మేవారని ఆయన కూడా మంచిగా చేశాడు. అట్లాగే కమాండర్స్ అంటే నిఖిల్ నిజంగా కమాండర్ లాగా బాడీ లాంగ్వేజ్ కానీ డ్రెస్ కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినట్టుంది. అట్లాగే ఇమాన్యుయల్, బర్నీ, సుమను ప్రజలు అనేటప్పుడు వీళ్ళకి కష్టాలన్నీ. కళ్యాణ్ ఇక్కడ మంచి మాట అన్నాడు, ఎందుకంటే రీతు చౌదరి, దివ్య కొద్దిగా ఫన్ కోసమే చేశారనుకోండి, వాళ్ళు పర్ఫెక్ట్గా అన్నాడు, వాళ్ళ పిల్లక మన చేతిలో ఉంటే మన పిల్లక కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంటే. ఎందుకంటే అక్కడ రీతు లుంగి కిందకి దించు అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఆ దివ్య కూడా మసాజులు చేయండి, అది చేయండి, ఫన్ కోసమే చేశారులే. కాకపోతే హరియానా సోహెల్ గుర్తొచ్చింది నాకు నా ఫ్యూచర్ ముఖచిత్రం కనిపిస్తున్నాను. రాజు అయ్యేటప్పుడు సోహెల్ కూడా ఎట్లా కన్నాడు అట్లా అనిపించింది. ఇమ్ము సుమ్ము కాంబినేషన్ కూడా బాగుంది. చిన్నగా ఉన్నట్టు మీ అన్న అంటే ఫస్ట్ పుట్టేశాడు కదా, అందుకే చిన్నగా అయ్యాడంట. అలాగే మీరు ప్రజల కమాండర్లా మాకెందుకు చెబుతున్నారన్న వాళ్ళు రాజు రాణి అంటే
మరి మీ కమాండర్లో అడగండి, ఇంకా రాలేదేమన్నా మాకెందుకు అడుగుతారని సుమ్ము పంచుకు పంచు. మా అన్న ఏది మాట్లాడాలో అర్థం కావట్లేదని ఆయన చెప్పడం, అలాగే భరణకి ఆయన ఎందుకు వంగట్లేదంటే ఇప్పటికే ఆల్రెడీ వంగినందుకని 4 సార్లు బయటికి వెళ్ళి వచ్చాడు, ఇంకా వంగాలంటే ఈసారి వెళ్ళమే తప్ప రాడు. ఎందుకంటే ఓ స్టాండ్ తీసుకోవడం, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, ముక్సుడిగా ఉండడం, అంత మొహమాటం, వంగి 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 ఇలాగ అయిపోయాడు. చాలా ఫన్నీగా సెటైరికల్గా మాట్లాడారు. అట్లాగే సుమన్ శెట్టికి ఊపిరి ఆడట్లేదు, నోట్లో నోరు పెట్టి ఓడాలంటే కొంప తీసి రాజు రాని ఏ ప్రజలకు ఆర్డర్ వేసేసి ఇప్పుడు నోట్లో నోరు పెట్టి ఓదాల్సిందని చేసేస్తారేమో. ఎందుకురా బాబు ఇంత పెద్ద పనిష్మెంట్ అనిపించే. ఆ హెడ్ మెసేజ్లో కూడా భరణే రావచ్చా, వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నిఖిల్ బాడీ చెకింగ్ అంత నిజంగా కమాండర్ లాగే అనిపించింది. ఆయన పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టు ఉంది. ఆ ఒడ్డు పొడికి ఆ పర్సనాలిటీకి సరిపోయి అక్కడ మళ్ళీ బాగుంది. ఆ సుమన్ వచ్చి ఆయన బ్యాక్ నిల్చోవడం, కళ్ళల్లో కళ్ళు పెట్టండి భరణి, అరే దేవుడా ఈ శిక్ష కంటే ఇంకా పెద్ద శిక్ష చేసినా బాగుండు కదా అని లెక్క చాలా ఇంట్రెస్ట్గా అనిపించాయి. మరి మీకేమనిపించిందో ఓవరాల్గా ఒక కామెంట్ పెట్టండి. న్యూస్ బౌల్ జర్నలిస్ట్ అది 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.